ఫర్ ది అప్డేట్ పవన్. మంత్రి కొండా సురేఖ, మాజీ ఓఎస్డీ సుమంత్ వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. మాజీ ఓఎస్డీ సుమంత్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ వ్యాపారిని బెదిరించి ఇనుప రాడ్లతో దాడి చేశాడు. దాడి చేస్తూ మంత్రి కుటుంబ సభ్యులకు వీడియో కాల్ కూడా చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది. దాడి చేయడమే కాకుండా దిక్కున్న చోట చెప్పుకో అంటూ వ్యాపారిపై దుర్భాషలాడాడు. మంత్రి కొండా సురేఖ, మాజీ ఓఎస్డీ సుమంత్ పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. వ్యాపారిపై దాడి కేసు నమోదైంది. సుమంత్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇలా మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్ వరుస వివాదాలకు కేర్ ఆఫ్ గా మారిపోయాడు. దాడి ఘటనపై మేడిపల్లి పిఎస్ లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మేడిపల్లి నుంచి జూబ్లీహిల్స్ పిఎస్ కు కేసు బదిలీ అయింది. అటెంప్ట్ మర్డర్ కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మాజీ ఓఎస్డీ సుమంత్ తో పాటు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తిక్, మహేందర్ రెడ్డి, రాములపై కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో దేవాదాయ, అటవీ శాఖలలో బదిలీలు, పోస్టింగ్ల కోసం భారీగా వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అతన్ని 2025 అక్టోబర్లో ఓఎస్డీ పదవి నుంచి తొలగించింది. ఐన్యూస్ చేతిలో మంత్రి కొండా సురేఖ, మాజీ ఓఎస్డీ సుమంత్ బాధితుల చిట్టా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పలు సంస్థలను బెదిరించినట్లుగా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సినిమా రెక్కి తరహాలోనే సెటిల్మెంట్ల పర్వం నడిచినట్లుగా ఆరోపణలు వచ్చాయి. గతంలో వెలుగులోకి వచ్చిన డెక్కన్ సిమెంట్ వ్యవహారాన్ని కూడా తాజా కేసుతో కలిపి విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలతో మంత్రి కొండా సురేఖకు సంబంధం లేదన్నారు. తాను ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఉద్దేశించి మాత్రమే మాట్లాడారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద వ్యవస్థ అని పేర్కొన్నారు. సోనియా, రాహుల్ గాంధీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. రాజకీయాలలో అభిప్రాయ భేదాలు సహజమని పేర్కొన్నారు. తల్లితోనైనా అభిప్రాయ భేదాలు ఉంటాయని సుష్మిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో కొండా సుష్మిత వ్యాఖ్యల వివాదం మరింత ముదురుతోంది. కొండా సురేఖకు వ్యతిరేకంగా 20 నుంచి 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఏకమయ్యే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సురేఖతో పాటు పార్టీ గీత దాటుతున్న నేతల వ్యవహారం పైన ఎమ్మెల్యేలు చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించారని కొందరు నేతలు పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు నేతల తీరుపైన భేటీలో లోతుగా చర్చించే అవకాశం ఉందని సమాచారం. సుష్మిత వ్యాఖ్యలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు సీరియస్ గా స్పందించారు. పార్టీ గీత దాటితే ఎవరిని ఉపేక్షించేది లేదని టీపీసీసీ చీఫ్ హెచ్చరించారు. అయితే తనకు సుష్మిత వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, మరోసారి కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయనుకోవచ్చు. అయితే పరకాలలో అటు రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో తను అనౌన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే పరకాల ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి వచ్చేసారి కూడా టికెట్ ఇస్తామని చెప్పేసి కూడా ఒక గత 2-3 రోజుల కింద రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి కౌంటర్ గా కొండా సుష్మితా పటేల్ రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. పరకాలకు వచ్చే 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేగా ఉంటాను, రేవంత్ రెడ్డి ఎవరు అసలు నిర్ణయించడానికి అని చెప్పేసి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఈ వివాదం మొదలైంది. సో కొంత ఘాటుగానే అటు పరకాలలో కొండా సుష్మిత విమర్శించడం కావచ్చు, కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా అక్కడ నుంచి వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. అయితే గతంలోనే చాలా సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే తన చిన్న ఎక్కడన్నా మీడియా ఛానల్తో మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కడి నుంచి నిలుచుంటా అనే సందర్భం వచ్చిన పరకాల నుంచి నేను పోటీ చేస్తాను అంశాన్ని కూడా తన తెరపైకి తీసుకొచ్చింది. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి బ్రేక్ చేయడానికే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకి వచ్చేసారి మళ్ళీ సీట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ వివాదం తెరపైకి వచ్చింది. అయితే రేవంత్ రెడ్డిని ముఖ్యంగా అంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా
పార్టీలో కీలక నాయకుడు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టించుకోకుండా కూడా రేవంత్ రెడ్డి గారిని ఘాటుగా విమర్శించడం పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కొంత అటు కొండా సురేఖ పైన కావచ్చు కొండా సుష్మిత పైన కొంత అటు విరుచుకుపడే ప్రయత్నం జరుగుతుంది ప్రస్తుతం అయితే. ముఖ్యంగా అటు ఎవరైతే అంటే నిన్న గాంధీ భవన్లో ప్రెస్ మీట్ మనం మహిళా నాయకుల ప్రెస్ మీట్లో చూసుకుంటే కొండా సుష్మిత అసలు కాంగ్రెస్ పార్టీకి ఏం చేసింది, అసలు ఎందుకు ఈ వివాదం తెరపైకి తీసుకొచ్చింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఎలక్షన్ టైం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఎగిరిపడుతున్న అంశాన్ని కూడా కాంగ్రెస్ మహిళా నేతలకు వైపు ప్రస్తావించడం జరిగింది. అయితే కొండా సుష్మిత పాటిల్కి మాత్రం ఇక్కడ కూడా తగ్గేదేలు ఖచ్చితంగా నేను పరకాల నుంచి నిలబడుతున్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీంతో అటు క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన మల్లు రవి కూడా ఒకవైపు సోకాజ్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక్కడ సోకాజ్ నోటీసులు కొండా సురేఖకు జారీ చేసిన పరిస్థితి కనిపించింది కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు. అయితే కొండా సురేఖ రిప్లై ఇస్తూ అది కేవలం సుష్మిత దానికి సంబంధించిన అంటే తనకు సంబంధించిన వాక్యాలు తప్ప నాకు దానికి ఎట్లాంటి సంబంధం లేదు, నాకు సోకాజ్ నోటీసులు చేయడం సోకాజ్ నోటీసులు జారీ చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా అటు కమిషన్ కమిటీ కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేసింది. సో అక్కడ నుంచి అటు ఇప్పటికే అధిష్టానం వైపు ఆగ్రహంగా ఉన్న విషయం మనందరూ తెలిసిందైతే ఈ విషయంలో అంటే గతంలో మాజీ ఓఎస్డీగా కొండా సురేఖ ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తి సుమంత్ని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంగానే అటు కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు సుమంత్ ఎవరైతే ఆ వ్యక్తి మాజీ ఓఎస్డీగా ఉన్న సుమంత్ కొండా సురేఖ ఫ్యామిలీకి చాలా దగ్గర వ్యక్తి, ముఖ్యంగా కొండా సుష్మితకు ప్రధాన అనుచరుడు ఉన్న వ్యక్తిగా కొండా ఎవరైతే సుమంత్ ఉన్నారో ఆ సుమంత్ని టార్గెట్ చేస్తే కొండా సుష్మిత పటేల్ కావచ్చు అలాగే కొండా సురేఖకు సంబంధించిన కొన్ని ఇంటర్నల్ కానీ ఏదైనా ఇల్లీగల్ పనులు కానీ ఇంకేదైనా ఉంటే ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అటు కేసుల విషయంలో కావచ్చు కొంత ఈ విషయంలో మనము ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఒక స్ట్రాటజీ పరంగా అటు ఎవరైతే మాజీ ఓఎస్టీ సుమంత్ పైన అటు హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. సో హత్యాయత్నం కేసు నమోదు చేసిన ఆ సందర్భం గతంలోనే అంటే గత నెల 30నే ఈ ఎవరైతే సుమంత్ అటు మాజీ ఓఎస్టీ సుమంత్ ఉప్పల్కి చెందిన ఒక వ్యక్తి పైన ఒక రాడ్లతో కానీ కర్రలతో దాడి చేపించిన బంజారీల్స్కి పిలిచి రాడ్లతో దాడి చేపించిన ప్రయత్నం జరిగింది. సో అక్కడ నుంచి గతంలో ఇష్యూ తెరపైకి వచ్చింది కానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద కేసు అయ్యే దగ్గరికి వెళ్ళలేదు. సో అంతకుముందు ఈ ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు కొండా సురేఖ స్వయంగా కొండా సుష్మిత పటేల్ నుంచి పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మాజీ ఓఎస్డీని సుమంత్ తన సొంత కాలర్ ఎక్కించుకొని ఈ కేసు నుంచి బయటపడేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం ఈ విధంగా అంటే కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు కొండా సురేఖ అయితే కమిషన్ కమిటీకి ఇచ్చిన రిప్లై ప్రకారం చూస్తే ఈ 2 విషయాల్ని ఇటు మాజీ ఓఎస్డీ సుమంత్ తిరుక్కున్నాడని చెప్పేసి కూడా మనం ప్రస్తుతం మాట్లాడుకోవచ్చు. సో చూడాలి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొండా సుష్మిత పైన అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు మాత్రం తీవ్రంగా ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మీ అమ్మగారిని చూసి అంటే కొండా సురేఖను చూసి మీకు రెస్పెక్ట్ ఇస్తుంది తప్ప ఇంకో విధంగా ఏమీ లేదు. మీరు నిజంగానే మీకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందా లేదా అనే అంశాన్ని కూడా ప్రస్తుతం తెరపైకి తీసుకొస్తుంది. సో దీనిపైన అటు సుష్మిత కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. కొండా సురేఖ గారు ఒక రిప్లై ద్వారా స్పందించారు కానీ ఇంకా మీడియా పరంగా కానీ ఎక్కడ కూడా స్పందించని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు అలాగే అగ్రనాయకత్వం పూర్తి స్థాయిలో అటు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఈ అంతర్గత విభేదాలు తెరపైకి వస్తున్నాయి, కొండా సుష్మిత పటేల్ వాక్యాలు కావచ్చు అలాగే రాజగోపాల్ రెడ్డి వాక్యాలు కావచ్చు అనిరుద్ రెడ్డి వాక్యాలు కావచ్చు ఎందుకు పదే తెరపైకి తీసుకొస్తున్నారు, అధికారంలోకి వచ్చినప్పుడు ఈ అంతర్గత విభేదాల వల్ల వచ్చే ఎన్నికల్లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం కోల్పోయే అంశం ఉంటుందనే విషయాన్ని కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు తెరపైకి తీసుకొస్తారు. సో చూడాలా ఇప్పటికే కొంత లోతుగా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ లైన్ దాటితే వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ తెలుస్తుంది. అయితే పవన్ ముఖ్యంగా ఒకటి మాట్లాడుకోవాలి. అయితే తనకు సుష్మిత వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా కొండా సురేఖ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే పార్టీ ఆలోచించే ప్రయత్నం చేస్తుందంటారా లేదా పార్టీ నుంచి తప్పించే అవకాశం ఉందంటారా కొండా సురేఖ? అంటే మన టెక్నికల్ గా కొండా సురేఖ మాత్రం ఎగ్జాక్ట్ రిప్లై ఇచ్చింది అనుకో. సాధారణంగా తను మేజర్ ప్రస్తుతం కొండా సుష్మిత పటేల్ తను ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాబట్టి టెక్నికల్ గా కొండా సురేఖ వ్యాఖ్యలు చేయొచ్చు. కానీ కొండా సుష్మిత పటేల్ వెనుక కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్న వ్యాఖ్యలు చూస్తే మాత్రం అటు సురేఖ ఒకవైపు ఉంటే కొండా మురళి అలాగే కొండా సుష్మిత ఒకవైపు ఉంటారు. కేవలం కొండా సుష్మిత కొండా మురళి చెప్తేనే వినే పరిస్థితి ఉంది కానీ సురేఖ చెప్తే వినే పరిస్థితి లేని అంశం అయితే ముందుగానే తెరపైకి ఉంది. కానీ వీటి వెనుక మాత్రం ఖచ్చితంగా కొండా మురళి కొండా సురేఖ ఉన్నారనే వాక్యాలు అయితే మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. కానీ ఈ ఏదైతే మనకు ఇప్పుడు ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ సోకాజ్ నోటీసులకు రిప్లై ఇవ్వడానికి టెక్నికల్ గా మాట్లాడుకుంటే తను కొండా సురేఖ ఇచ్చిన రిప్లై పర్ఫెక్ట్ రిప్లై, దీన్ని ఆల్రెడీ అందరూ ఎక్స్పెక్ట్ చేసిన రిప్లైనే. తను మేజర్ గా ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పనులు తను కీలకంగా ఉంది. ముఖ్యంగా అంటే ఎవరికైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక నియోజకవర్గం ఎంచుకునే అవకాశం ఉంటే తను కూడా ఒక నియోజకవర్గం ఎంచుకున్నది. తను చేస్తున్న వాక్యాలకు నాకేం సంబంధం, నేను
వరంగల్ ఈస్ట్ నుంచి ఉన్న తను వరంగల్ ఈస్ట్ పైన ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు నేను తను స్పందించవచ్చు, కానీ తను ఇంకో నియోజకవర్గం పైన వ్యాఖ్యలు చేసింది తన సొంత అభిప్రాయం అని చెప్పేసి కూడా ఇప్పటికే కొండా సురేఖ టెక్నికల్ గా రిప్లై ఇచ్చింది. సో ఆ టెక్నికల్ రిప్లైని కాంగ్రెస్ పార్టీ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఒకవైపు ఇంటర్నల్ గా అంటే కొంత రాజకీయ ఒత్తిళ్లకు మాత్రం కష్టంగా తలొగ్గాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కొండా సురేఖ మంత్రి పదవి కూడా పోయే అవకాశం అయితే కొండా సుష్మిత పటేల్ వ్యాఖ్యలతో మనకు తెలుస్తుంది. సో ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్ లో ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంశాలని చెప్పేసి ఇక్కడ ఉన్న డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ లేకపోతే బట్టి మల్లు ఎవరైతే మల్లు రవి ఆలోచించే ప్రయత్నం చేసిన టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా వాళ్ళకు తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. అని టెక్నికల్ గా మాత్రం చూస్తే కొండా సురేఖ రిప్లై. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పవన్. 7 మత్స్యకారుల ఆచూకీ కోసం సముద్రంలో భారీ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నెల 3న చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో వారి